అసలే ఇండియా పాకిస్తాన్ రెండు దాయాది దేశాలు. రెండు దేశాలకు మధ్య ముందు నుంచే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. కానీ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య శత్రుత్వం ఏకంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. రెండు దేశాలు ఒకదాని మీద ఒకటి దాడులు చేసుకున్నాయి. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఇండియా పాకిస్తాన్ సంబంధాలు ఇప్పుడు ఎలా ఉన్నాయనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితిలో పాకిస్తాన్లో పర్యటించాలని ఎవరు అనుకోరు. కానీ తెలుగు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ మాత్రం అనవసరంగా కొరివితో గొక్కున్నారు. ఇప్పటికే ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కి స్పై చేస్తుంది అంటూ ఆమెను ఎన్ఐఏ విచారిస్తుంది. విచారణలో ఆమె దేశానికి చేసిన ద్రోహాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేను పాకిస్తాన్ వెళ్తున్నాను అంటూ సన్నీ యాదవ్ యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేశాడు. దాంతో సన్నీ యాదవ్ మీద ఎన్ఐఏ నిఘా పెట్టింది. దాంతో మే 29న భయ్యా సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. కాబట్టి అసలు భయ్యా సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అరెస్ట్ చేయడానికి స్పష్టమైన కారణం ఏంటి? భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ ఎప్పుడు వెళ్లాడు? ఉద్రిక్తతలో ఉన్న సమయంలో వీడియోలు ఎందుకు పోస్ట్ చేశాడు? యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా చేసిన పొరపాటే భయ్యా సన్నీ యాదవ్ కూడా చేశాడా? అసలు భయ్యా సన్నీ యాదవ్ కొన్ని నెలలుగా పరారీలో ఎందుకున్నారు? ఇలాంటి పూర్తి విషయాలని ఏది మిస్ కాకుండా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వెంటనే మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా సన్నీ యాదవ్ తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ యూట్యూబర్స్. బైక్ మీద ట్రావెల్ చేస్తూ మోటో వ్లాగ్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. దేశ విదేశాల్లో బైక్ రైడింగ్ చేశారు. అలా విదేశాల్లో రైడింగ్ చేస్తూ అక్కడ విషయాలను చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ లో 4.7 మిలియన్ భారీ ఫాలోవర్ బేస్ భయ్యా సన్నీ యాదవ్ ఉంది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సన్నీ యాదవ్ గత కొంతకాలంగా ట్రెండ్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ల మధ్య బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి సంబంధించి కొంతకాలం క్రితం చాలా పెద్ద యుద్ధమే నడిచింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం మొదలవడంతో ఆ యుద్ధం కాస్త చల్లబడింది. ఇక ఇల్లీగల్ బెట్టింగ్ ప్రమోషన్స్ విషయంలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి మీద కేసులు కూడా పెట్టారు. ఆ క్రమంలో భయ్యా సన్నీ యాదవ్ మీద కూడా పోలీసులు బెట్టింగ్ ప్రమోషన్స్ సంబంధించి కేసు పెట్టారు. ఈ కేసులో విచారణకు రాకుండా సన్నీ యాదవ్ తప్పించుకుని తిరుగుతున్నారు. ఇక్కడ వరకు ఇదంతా సపరేట్ విషయం. అయితే ఏప్రిల్ 22న పెహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మే 6న ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని టెర్రర్ క్యాంపుల్ని అటాక్ చేసింది. దాంతో పాకిస్తాన్ కూడా ఇండియా మీద దాడులు మొదలుపెట్టింది. ఇండస్ వాటర్ ట్రీటీ రద్దయింది. సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు. ఇరు దేశాల పౌరులను వెనక్కి పంపించడం, దాడులు ప్రతి దాడులతో మే 7, 8, 9, 10 ఇలా 3-4 రోజుల పాటు ప్రతి భారతీయుడు పాకిస్తాన్ మీద కోపంతో రగిలిపోయాడు. అవకాశం వస్తే దేశం తరపున యుద్ధం చేసేందుకు కూడా సిద్ధం అన్నట్టుగా భారతీయులు పాకిస్తాన్ మీద ఆవేశాన్ని ప్రదర్శించారు. ప్రతి ఒక్క భారతీయుడు ఎమోషన్ పీక్ లెవెల్ కు వెళ్లిన టైం అది. మే 7, 8, 9, 10 ఈ డేట్స్ గుర్తుంచుకోండి. భయ్యా సన్నీ యాదవ్ చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటో మీకు అర్థమవుతుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య చర్చలు రాయబారాలు నడిచాయి. ఇక అనంతరం ఇప్పుడైతే రెండు దేశాల మధ్య పరిస్థితి కాస్త చల్లబడింది. కానీ పాకిస్తాన్ నాయకులు మాత్రం ఇండియాను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. మొత్తానికి పాకిస్తాన్ అంటే ఇండియాన్స్ అసహించుకునే పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే పెహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఉగ్రవాదులు ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందనే అనుమానంతో స్లీపర్ సెల్స్ కు సంబంధించిన కదలికల మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనగా ఎన్ఐఏ ప్రత్యేక నిఘా పెట్టింది. ఆ నిఘాలో భాగంగా మే 16న జ్యోతి మల్హోత్రా అంటే హిందీ యూట్యూబర్ ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆమె కూడా సన్నీ యాదవ్ లానే ట్రావెల్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. జ్యోతి మల్హోత్రా చాలా సార్లు పాకిస్తాన్ లో పర్యటించింది. ఆమె పాకిస్తాన్ ఎంబసీకి కూడా వెళ్ళింది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ వెళ్లినప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ ఆమెను ఎస్కార్ట్ చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి. ఇవన్నీ గమనించిన ఎన్ఐఏ జ్యోతి మల్హోత్రా నుంచి కీలకమైన సమాచారం రాబట్టింది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఎస్ఐకి సహకరించింది అని నిర్ధారణ కూడా అయింది. అయితే పాకిస్తాన్ లో ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరి కదలికల్ని ఎన్ఐఏ సైలెంట్ గా గమనించడం స్టార్ట్ చేసింది. సిఆర్పిఎఫ్ ఏఎస్ఐను కూడా స్పై చేసేందుకు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇక మే 23న హైదరాబాద్ లో విజయనగరానికి చెందిన సురాజ్ అనే యువకుడితో పాటు సయ్యద్ సమీర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న వారి మీద, ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారి మీద ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఒక కన్ను వేసి ఉంచాయి. జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన తర్వాత యూట్యూబర్ల మీద ఎన్ఐఏ కన్నేసింది. దానిలో భాగంగా నార్త్ ఇండియాలో ఇప్పటికే రీసెంట్ టైమ్స్ లో పాకిస్తాన్ లో ట్రావెల్ చేసి వచ్చిన కొందరు వ్యక్తుల్ని, యూట్యూబర్లను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీళ్ళ విషయాల్లో ఎన్ఐఏ చాలా వరకు సీక్రెట్ గా ఉంచుతుంది. దీనిలో భాగంగా ఎన్ఐఏ భయ్యా సన్నీ యాదవ్ కదలికలను గమనించడం స్టార్ట్ చేసింది. సన్నీ యాదవ్ ఇప్పటికే బెట్టింగ్ కి సంబంధించిన కేసులో విచారణ నుంచి తప్పించుకుంటూ పరారీలో ఉన్నారు. ఇక చెన్నై ఎయిర్పోర్ట్ లో సన్నీ యాదవ్ దిగాడు అన్న సమాచారం అందిన వెంటనే
ఎన్ఐఏ ఎయిర్పోర్ట్లోనే సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకుంది. సన్నీ యాదవ్ అరెస్ట్ అయిన విషయం బయటకు వచ్చింది, కానీ అతన్ని ఎక్కడికి తీసుకెళ్లారు, విచారణ ఎక్కడ జరుగుతుందన్న విషయాలు ఇంకా బయటకు రాలేదు. ఇక్కడ సన్నీ యాదవ్ పాకిస్తాన్ కోసం పనిచేశారా, అందుకే పాకిస్తాన్ వెళ్లారా అనే విషయాలు కానీ వాటికి సంబంధించిన సమాధానాలు కానీ విచారణలో బయటకు వస్తాయి. కానీ సన్నీ యాదవ్ చేసిన అతిపెద్ద తప్పు ఒకటి ఉంది. అదేంటంటే సన్నీ యాదవ్ తాను పాకిస్తాన్ వెళ్తున్నాను అంటూ పాకిస్తాన్ కి సంబంధించిన మొట్టమొదటి వీడియోని మే 9న పోస్ట్ చేశారు. పాకిస్తాన్ రైడ్ కు సంబంధించిన సెకండ్ వీడియోని మే 10న పోస్ట్ చేశారు. మే 13న థర్డ్ వీడియోని, మే 15న ఫోర్త్ వీడియోని, మే 17న ఫిఫ్త్ వీడియోని, మే 18న సిక్స్త్ వీడియోని, మే 22న సెవెంత్ వీడియోని ఇలా వరుసగా వీడియోలు పోస్ట్ చేశారు. ఈ వీడియోలన్నీ ఇండియాలో షూట్ చేసినవే. ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్లే మార్గం మధ్యలో తీసిన వీడియోలు. కానీ ప్రతి వీడియోకి ఇండియా టు పాకిస్తాన్ అనే టైటిల్ పెట్టుకున్నారు. మరి భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళలేదా అంటే సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్లారు. కానీ ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత కాదు, అంతకు ముందే 2025 ఫిబ్రవరిలో పాకిస్తాన్లో వారు రైడ్ చేశారు. కానీ పాకిస్తాన్లో సన్నీ యాదవ్ ఏం చేశారన్న దానికి సంబంధించి ఒకే ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇందాక చెప్పుకున్నాం మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైందని, మే 10 వరకు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది అని. ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ మీద జాలి పడితేనే దేశద్రోహి అనేంతలా భారతీయుల భావోద్వేగాలు ఉన్నాయి. అలాంటి సమయంలో ఎవరైనా పాకిస్తాన్ వెళ్తున్నా అంటూ వీడియోలు పోస్ట్ చేస్తారా? ఒక వ్లాగర్ ఒక దేశానికి వెళ్లి అక్కడ వీడియోలు పోస్ట్ చేశారు అంటే ఇండైరెక్ట్ గా అక్కడ టూరిజాన్ని ప్రమోట్ చేసినట్టే. నిజంగా భయ్యా సన్నీ యాదవ్ వద్ద పాకిస్తాన్ లో రైడ్ చేసిన ఫుటేజ్ ఉన్నా కూడా ఇలాంటి ఉద్రిక్తతల సమయంలో దాన్ని పోస్ట్ చేయకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ టూరిజం ని ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేసినట్లే అవుతుంది, పాకిస్తాన్ కి మేలు చేసినట్లే అవుతుంది. సన్నీ యాదవ్ రైడ్ చేశారు కాబట్టి పాకిస్తాన్ వెళ్దామని ఎవరు అనుకోరు. అనుకున్నా పాకిస్తాన్ లోకి వెళ్లేందుకు ఇండియన్స్ కు వీసాలు కూడా ఇవ్వడం లేదు. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ మోరల్ గా ఆలోచిస్తే ఆ చెత్త దేశాన్ని నేను ఎందుకు ప్రమోట్ చేయాలని ఆలోచించాలి? గతంలో నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ ఖర్చు చేసిన డబ్బుని మళ్లీ నా దేశం మీద దాడులు చేయడానికి వారు ఉపయోగించారు కదా అని తెలుసుకోవాలి. ఉదాహరణకి పాకిస్తాన్ వెళ్లి పాకిస్తాన్ లో బైక్ పెట్రోల్ కొట్టించుకున్నా, అక్కడ హోటల్లో ఫుడ్ తిన్నా, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఎకనామీకి మేలు చేసినట్లే. యూట్యూబ్ లో అందరూ వీడియోలు చేస్తారు, ట్రెండింగ్ అంశాలను కవర్ చేయడం ద్వారా రీచ్ గురించి ఆలోచిస్తారు. కానీ మన దేశం ఏ దేశం మీద యుద్ధం చేస్తుందో అదే దేశంలో హాయిగా తిరుగుతూ అక్కడ విషయాలను ఇక్కడ ప్రజలకు వివరించడం అనేది అనైతికం అవుతుంది అన్న చిన్న పాయింట్ ని సన్నీ యాదవ్ విస్మరించారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన తర్వాత కూడా నన్ను కూడా అనుమానించే అవకాశం ఉంది కదా అని సన్నీ యాదవ్ ఆలోచించకపోవడమే ఆయన కొంపముంచింది. అంతెందుకు, పాకిస్తాన్ ఇండియా మీద దాడులు చేస్తున్న సమయంలో టర్కీ పాకిస్తాన్కు అండగా ఉంది. టర్కీలో తయారు చేసిన డ్రోన్లు ఇండియా మీద దాడి చేసాయని తెలిసిన వెంటనే టర్కీకి వెళ్లాలి అనుకున్న ఇండియన్ టూరిస్టులు వారి ట్రిప్లను క్యాన్సిల్ చేసుకున్నారు. చాలా మంది భారతీయ వ్యాపారులు వారి ఎగుమతులు దిగుమతులను క్యాన్సిల్ చేసేశారు. కారణం టర్కీని ఇక నుంచి మనం ఆర్థికంగా పోషించకూడదు అని. టర్కీ మన మీద యుద్ధం చేయలేదు, కేవలం దాయాదే దేశానికి సహాయం చేసిందంతే. కాబట్టి పాకిస్తాన్లో రైడ్ చేయడం కూడా పాకిస్తాన్ ఎకనామీకి సహాయం చేసినట్టే అని సబ్స్క్రైబర్లు భావించే అవకాశం ఉంది అని ఆలోచించుంటే సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసేది కాదు. సన్నీ యాదవ్ మీద ఎన్ఐఏకు చాలా సందేహాలు ఉండుంటాయి. ఎందుకంటే సన్నీ యాదవ్ బెట్టింగ్ ప్రమోషన్ల విషయంలో తప్పించుకుని తిరుగుతున్నారు. సహజంగా పరారీలో ఉన్న వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఫ్రీక్వెంట్ గా ఇంటర్నెట్ కాల్స్ మాట్లాడడం లాంటివి చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే డైరెక్ట్ కాల్స్ ని పూర్తిగా అవాయిడ్ చేసి ఇంటర్నెట్ కాలింగ్ మాత్రమే ఫాలో అవుతారు. వేరే వేరే ప్రదేశాలకు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్స్ లో సన్నీ యాదవ్ మీద కేసు పెట్టారన్న విషయం పక్కన పెట్టి ఆలోచిస్తే ఏమర్థమవుతుంది? వీరు రీసెంట్ గా పాకిస్తాన్ వెళ్లి వచ్చారు, ఒక కాన్స్టెంట్ అడ్రస్ లో ఉండటం లేదు, ఇంటర్నెట్ కాలింగ్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ తో ఏమైనా సంబంధాలు పెట్టుకున్నారా అన్న అనుమానం సహజంగా ఎవరికైనా వస్తుంది. అక్కడ ఉంది ఎన్ఐఏ కాబట్టి బెట్టింగ్ ప్రమోషన్ లో కేసైన విషయం, ఆ కేసులో అతను తప్పించుకుని తిరుగుతున్న విషయం ఇవన్నీ ప్రస్తుతం వారికి తెలియకపోవచ్చు. కానీ వారి విచారణలో ఈ విషయాలన్నీ కూడా వారు ఎలాగైనా తెలుసుకుంటారు. కానీ భయ్యా సన్నీ యాదవ్ దురదృష్టమేమో ఇప్పుడే ఆ వీడియోలు పోస్ట్ చేయడం, ఇప్పుడే ఆ బెట్టింగ్ కేసులో ఇరుక్కోవడం రెండూ ఒకేసారి జరిగాయి. కానీ ఏది ఏమైనా అక్కడ విచారణ చేస్తుంది ఎన్ఐఏ కాబట్టి చాలా సైంటిఫిక్ వేలో ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా సన్నీ యాదవ్ను వదిలిపెట్టరు. లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కి చాలా తేడా ఉంటుంది. అనుమానాస్పదంగా చిన్న క్లూ దొరికినా ఎన్ఐఏ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అన్నది ఇప్పుడు అందరిలో ఉన్న ఉత్కంఠ. అతను నిర్దోషిగా తేలి జాగ్రత్తగా విడుదలవ్వాలని తెలుగువారుగా భావిద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది జరుగుతున్న విషయాలు మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇక నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం, అవన్నీ మీ వరకు చేరేందుకు.